జై శ్రీకృష్ణ. భగవద్గీత 6వ అధ్యాయంలో అడుగుపెట్టాము. చక్కగా చదివినిపిస్తాను. అందరూ విని అందరికీ షేర్ చేయండి. ధర్మో రక్షిత రక్షితః. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. శ్రీమద్ భగవద్గీత షష్టమోధ్యాయః ఆత్మసంయమయోగః. శ్రీ భగవాన్ ఉవాచ. మొదటి శ్లోకం. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిః న చాక్రియః. పరమాత్మ ఆరాధన రూపమగు కర్మయే ప్రయోజనమని ఎంచి ఫలమును కోరక కర్మలను చేయువాడే కర్మయోగియును జ్ఞానయోగియును అగుచున్నాడు. అంతియే కాని యజ్ఞయాగాదులను చేయని వాడు గాని కేవల జ్ఞాననిష్ఠుడు గాని అట్లు ఉభయ యోగనిష్ఠుడు కాజాలడు. యం సన్యాసమితి ప్రాహు యోగం తవిద్ది పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన. ఆత్మ యొక్క వాస్తవ జ్ఞానమే జ్ఞానయోగము. దానినే కర్మయోగమనియు గ్రహింపుము. ఏలయన కర్మయోగి అయిన వాడెవ్వడను ఆత్మ యదాత్మ జ్ఞానముచే దేహాత్మ భ్రాంతిని పోగొట్టుకొనకుండగా ఉండడు కదా. ఆరురుక్షో మునే యోగం కర్మకారణముచ్యతే యోగారుడస్య తస్యైవ శమః కారణముచ్యతే. ముముక్షువై ఆత్మను సాక్షాత్కరించగోరే వానికి కర్మయోగము సాధనము. స్థిరమగు ఆత్మావలోకనము కలుగు వరకు కర్మలు చేసి తీరవలసిందే. యదా హి చేంద్రియార్థేషు న కర్మా స్వనుషజ్ఞతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢాస్తదోచ్యతే. ఆత్మను మాత్రమే అనుభవించు స్వభావము కలవానికి ప్రాకృత విషయముల యందును వాటికి సంబంధించిన కర్మల యందును ఆసక్తి ఉండదు. వానికే సంకల్పములను ఉండవు. వాడు స్థిరమైన ఆత్మదర్శనము కలవాడు అగును. కావున వాడు యోగారూఢుడని చెప్పబడును. ఆ స్థితి కలుగు వరకు కర్మలు చేయవలయును. ఉదరేదాత్మనాత్మానం నాత్మానమనసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. మనస్సును విషయముల మీదకు పోనీయక ఆత్మను అధోగతి పాలు చేయరాదు. ఆత్మకు అంటే తనకు వశమైన మనస్సే చుట్టము, అట్లు కానిది శత్రువు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును జయించవలనన్న దానిని విషయముల వైపు పోనీయరాదు. అట్లు జయింపబడినచో ఆ మనస్సు వానికి బంధువు వలె హితమనర్చగోరును, లేనిచో విరోధి వలె పగచూపును, సంసారమున ముంచును. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవ మానయోః. శీతోష్ణ సుఖ దుఃఖాది ద్వంద్వములకు వికారము చెందక బాహ్యేంద్రియముల నరికట్టిన వానికి మనస్సునందు ప్రత్యేగాత్మ నిజరూపముతో స్పష్టముగా అనుసంధించబడును. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ్యకాంచనః. శరీరము కంటే వేరుగా ఆత్మ కలదనుకొనుట జ్ఞానము. ఆ ఆత్మకు నిత్యత్వ ఆనందత్వాదులు ఉండుటచే ప్రకృతి కంటే వేరనుకొనుట విజ్ఞానము. ఈ రెండిటి చేతను తృప్తి చెంది పరిశుద్ధాత్మను సంధానము చే ఇంద్రియములను జయించి దానినే బంగారమును మట్టివలెను రాయివలెను నిర్లక్ష్యంగా చూడగలవాడు ఆత్మదర్శనమునకు తగినవాడు.
సమం కాయ శిరోగ్రీవం ధారయాన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రాం స్వం దిశాశ్చానవలోకయన్. శరీరము, తల, మెడ వంకర లేకుండా తిన్నగా ఉంచి, ఇటు అటు కదల్చక ఆనుకుని స్థిరముగా నుంచి, దిక్కులను చూడకుండగా తన కనుబొమ్మల మధ్య యందు దృష్టిని నిలిపి, దీనికి ముందు శ్లోకముతో అనుసంధానము చేసుకోవాలి. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారీ వ్రతే స్థితః మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ఇట్లా శాంతించిన మనస్సు కలవాడై, భయము లేనివాడై, బ్రహ్మచర్యము కలవాడై, మనస్సును నిగ్రహించి నా యందు చిత్తమును చేర్చి సావధానముగా నన్నే చింతించుచూ కూర్చుండవలెను. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. యోగాభ్యాసపరుడు మనస్సునకు సుఖమైన ఆలంబనమగు నా యందు మనస్సును నిశ్చలముగా నిలిపి నన్నే ధ్యానించుచుండుట వలన ఆకలి, దప్పి మొదలగు ఊర్ములు ఆరును. ఇట్లా నా యందు మనస్సును నిశ్చలముగా నిలిపి నన్నే ధ్యానించుచుండుట వలన ఆకలి, దప్పు మొదలగు ఊర్ములు ఆరును లేనివాడై మిక్కిలి ఉత్తమమైన మోక్షావస్థను నా యందున్నట్టి చిత్తశాంతిని పొందుచున్నాడు. నాత్యస్నతస్థు యోగోస్తి నచైకాస్థా మనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జునా. అపరిమితముగా తినువానికి, అసలే తిననివానికి, మిక్కిలి నిద్రించువానికి, ఎప్పుడునూ మేల్కొని ఉండువానికి ఈ యోగము సిద్ధింపజాలదు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితాహార విహారములను కర్మల యందలి మిత ప్రవృత్తియు మిత నిద్ర మెలకువలు కలవానికి సకల సంబంధ విమోచకము యోగము సిద్ధించును. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవాతిష్ఠతే నిస్పృహా సర్వకామేభ్యః యుక్తా ఇత్యుచ్యతే తదా. ఆత్మను నిరతిశయ ప్రయోజనమని తలంచుటచే చిత్తమాయాత్మయందు మిక్కిలి నియమించబడి నిశ్చలమై ఉండినప్పుడు సమస్త కోరికల యందును నిస్పృహుడై యోగార్హుడు అగును. యథా దీపో నివాసస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట నుండి దీపము కదలక కాంతితో కూడియుండునట్లు ఆత్మసాక్షాత్కారమును చేయుచున్న యోగికిని మనస్సునకితర వ్యాపారములు లేకుండాటచే ఆత్మయు నిశ్చలమగు జ్ఞానప్రభతో వెలుగుచూ ఉండును. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. యోగము చక్కగా నాచరించుటచే విషయ విరక్తి చెందిన మనస్సు దేనియందు రమించునో, దేనియందు మనస్సుచే ఆత్మను చూచి ఇతరుల కోరక దానియందే సంతోషించుచుండునో అనగా ఈ శ్లోకము ముందు శ్లోకానికి అన్వయించుకుంటూ చూడాలి. సుఖమాత్యం తికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితిశ్చలతి తత్వతః.
ఏ స్థితి యందు ఇంద్రియములకు గాన్పించక ఆత్మ విషయమైన బుద్ధి చేతను మాత్రమే గ్రహింపదగిన నిరతిశయ సుఖమును అనుభవించుచు ఆ అనుభవాతిశయముచే ఆ స్థితిని విడువకయుండునో. ముందు శ్లోకముతో అన్వయం మాట ఈ శ్లోకం. యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. ఏ యోగము పొంది ఇతర లాభములను అంతకంటే హెచ్చుగా పాటించక ఉండునో, ఏ స్థితి యందుండి భరింపరాని దుఃఖముల చేనైనను చలించబడదో. దీనికి కూడా ముందు శ్లోకంతో అన్వయం ఉంటుంది. తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం సనిశ్చయేన యోక్తవ్య యోగ్యో నిర్విణ్ణ చేతస. ఈ విధమైన దుఃఖ స్పర్శనను సహించని ఈ స్థితికి యోగమని పేరు. ఇది నిరతిశయ పురుషార్థమని ప్రారంభముననే నిశ్చయించి ఇంకను ఫలమును కలగలేదే అని విసుగు చెందక సంతుష్టాంతరంగుడై దీనిని అభ్యసించవలెను. జై శ్రీకృష్ణ. ఇప్పటి వరకు 1 నుంచి 23 శ్లోకాలు చెప్పాను. 6వ అధ్యాయము. మిగతా శ్లోకాలు తర్వాత ఆడియోలో విందురుగానే మీరు విని దీన్ని సత్సంగంగా భావించి 10 మందికి షేర్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీకృష్ణ. నమో నమః.